భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? గురువిద్య యాచారం మండలమే మొత్తం. యాచారం మండలం. మరి ఏంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో మీది ఫార్మాసిటీ గురించి తీసుకురు. కేసీఆర్ గారి గురించి అంటే అది ఇందరమా ఇచ్చింది కదా భూమి గైరాల్ ఆ పొలాలకు తీసుకున్నాడు, పట్ట పొలాలకు రాలే. మేము కేసుకున్నా మేము బియ్యం వాళ్ళం. అదే సీతగా కూడా వచ్చింది, కోల్దండ రెడ్డి వచ్చిండు, అందరు వచ్చి తిరిగిరు. వర్షంలో కూడా నిలబెట్టి పుట్ట కూడా తీసినాం భూమి. మేము పట్ట పొలాలు రాము జోలికి ఈ గైరాల్ భూమికి వస్తామన్నారు. ఇక మా పట్ట పొలాలు ఉన్నాయి, మేము కొడుకున్న భూమి. ఆనాడు ఇప్పుడు ఉండి సంపాదించినాం. మా పిల్లలు ఎలా పోయి వస్తారు, ఏ రాజ్యం పోయి వస్తారు. మాకు చాకుండా బతకుండా చేస్తున్నారు, చాకుండా బతకుండా చేస్తున్నారు. పిల్లకి ఇచ్చిన పిల్లగాడు ఇంట్లో ఉన్నారు, పిల్ల కూడా ఇస్తున్నారు. ఏం పత్తి ఇస్తామని. ఎన్ని ఎకరాలు మొత్తం? 6 ఎకరాలు ఉంటుంది, 6-7 ఎకరాలు ఉంటుంది. దాంట్లో ఎంత తీసుకుంది ప్రభుత్వం? ఎంత తీసుకుంది దాంట్లో? అంటారా? నేను పత్తి చేసా 20-30 క్వింటాలు అవుతాయి, 30-40 క్వింటాలు. ప్రభుత్వానికి ఇప్పుడు నీకున్న 6 ఎకరాల్లో ఈ ఫార్మాసిటీ గురించి ఎంత తీసుకుంది? నాది 6 ఎకరాలు నాకే ఉంది. నేను 17 ఎకరాలు కాపందాలు తీసుకుంటే అది పోయింది. ఇది నా పంట పొలాలు ఉంది, అలా వరిసేను పండిస్తా, పత్తి పండిస్తా, ఇంత టమాటాలు, మిర్చి అది చేసుకుంటాం సార్. అప్పుడు సీతక్క కూడా వచ్చిరంట కదా, అప్పుడు గవర్నమెంట్ లో లేనప్పుడు సీతక్క ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు అందరూ మీ ఊరికి వచ్చిరంట కదా, ఏం చెప్పారు అప్పుడు మీకు? మాకు మీ పొలాలు మీకే ఉంచామన్నారు, మీ పొలాలు పోయిన పొలాలు కూడా ఈడిపిస్తామన్నారు, మీ పొలాలు మీకే ఉంచి మీకే ఇస్తామన్నారు. మాకు మాత్రం ఈ కాంగ్రెస్ ఓటు పెట్టాలని మా తిరుగుడు ఎక్కించినాం. ఎక్కినాక ఇక తరగాకు వస్తున్నాడు. ఈ మన ఎమ్మెల్యే రంగారెడ్డి ఆయన ట్రాక్టర్ కూడా నడిపిండు. నడిపించి ఈ ఎంజాల తెచ్చిండు, తుర్గా ఎంజాల. ఇక అసలు ఇక మాకు అంతా చేస్తున్నాడు. మీ భూమి జోలికే రారు, ఆ పోయిన భూమి కూడా ఇడిపిస్తా అన్నాడు. అయిపోయి మా ఉన్నది కేసీఆర్ మొత్తం సార్. మరి ఇప్పుడు అధికారులు వస్తురా సార్, గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తురా మీ ఊరికి? ఇప్పుడు వస్తారు. ఆయన ప్రైవేట్ వాళ్ళని పెట్టి వాళ్ళు దూరంగా ఉండి వీళ్ళని తోరిస్తారు. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర కేసు వేస్తాం కదా, వాళ్ళ ఉద్యోగాలు పోతాయని రావడం లేదు. అయితే మరి వాళ్ళు రాకుండా వీళ్ళని పంపించి మేము రాలే, మేము కేసు ఉన్నదాంటే కోసం మేము రావట్లేదు అని చెప్తున్నారు. మరి ఆ రోజు అమ్ముకునేటోళ్ళు ఇదే కోదండ రెడ్డి, మేము రాగానే మీ భూములు మీకు ఇస్తామన్నాడు. నేను ఆయన అమ్ముకున్నామో ఏం చేస్తామో వేరే దాన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మేము అమ్ముకోకుండా చేసినాము, మీకు ఇప్పిస్తామన్నాము. ఇప్పటి వరకు 40 నీకు 10 రాగానే నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకున్నావు కదం. మరి ఇవాళ నువ్వు ఫ్యూచర్ సిటీ అన్నావు, ఫార్మా వదిలేసినావు. ఫ్యూచర్ సిటీలో ఇవాళ కొందరు ఎంత 83,500 రూపాయలకు గజం అన్నప్పుడు మాకు 16,000 కట్టిస్తావు, మాకు కూడా 3,000 మాకు పొలం ఇవ్వమని చెప్తున్నాం. నువ్వు ఎందుకంటే వేరే అక్కడి నుంచి తెచ్చి కూర్చోవచ్చు. భారత పౌరుడే, మేము కూడా భారతీయులమే కదా, మాకు కూడా తీసుకుపోయి మాకు కూడా వ్యవసాయం కాబట్టి మాకు కూడా భూమికి భూమి ఇచ్చి మమ్మల్ని కూడా జరిపి వానికి ఉపాధి కల్పించినా మాకు కూడా ఉపాధి కల్పించాలి. నువ్వు గైరాన్ పొలం తీసుకున్నానికి R&R ప్యాకేజ్ చేయకుండా పోలీసుల దౌర్జన్యంతో మంచి మధ్యాహ్నం వచ్చి ప్రైవేట్ వాళ్ళని పెట్టి 1000 జేసీబీలు వచ్చి దొబ్బేస్తారు. పోలీసు వాళ్ళు తీసుకోవాలి. పోలీసు వాళ్ళు మేము స్టే ఉండగాని కూడా దాన్ని ఆన్లైన్ తీసేవా జడ్జి ముందు ఓకే ఆర్డర్ వీడికి రాగానే తీసేస్తారు. MRO మాకు అసలే MRO గారు కనిపించాడు. ప్రైవేట్ వాళ్ళని పెడతారు, వాళ్ళ సర్వే నెంబర్ ఇస్తారు, ఈ పని చేస్తారు. మేమేమంటే మాకు భూమే కావాలి, మాకు ఎప్పుడున్నా భూమే కావాలి. శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని తెలిసిందా మీకు? తెలుసు. రేపు వస్తే 4 తారీఖు 14 వచ్చినప్పుడు అడుగుతాం, అడుగుడు అడుగుకుంటాం, అడుగుడేమో వదిలిపెట్టాం. మా భూమికి అడవుడు ఆ రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చిండు. అయ్యాడు
మరి ఆయనకెందుకు రియల్ ఎస్టేట్? ఆయన పొలం ఆయనకు ఒక్కతే బిడ్డే కదా, మేము పొలం చేసుకుంటాం, మాకు ఇచ్చేసాను, మాకు ఇచ్చేసాను, ప్రజాసేవ చేయడానికి వచ్చాడు కదా, చేయమను, ఏం చేసాడు.